శ్రీ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారి గోచార ఫలాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో వివరిస్తున్నాను. చివరిలో ఈ సంవత్సరం ఈ రాశి వారికి కందాయ ఫలితాలు కూడా వివరిస్తున్నాను. అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోస్ని షేర్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఆ భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు ప్రసాదించాలని వేడుకుంటూ ఈ వీడియో ప్రారంభిస్తున్నాను. శ్రీ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క గోచార ఫలాలు ఎలా ఉంటాయో పరిశీలిస్తే, ఈ కుంభరాశిలో జన్మించిన వారు ముఖ్యంగా ధనిష్ట 3-4 పాదాల వారు, అలాగే శతభిషం 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే పూర్వభద్ర 1, 2, 3 పాదాల వారు జన్మించి ఉంటారు. వీరి పేర్లోని మొదటి అక్షరాలు ఈ విధంగా ఉంటాయి. ధనిష్ట 1, 2 పాదాలకు గు, గే, అలాగే శతభిషం 1, 2, 3, 4 పాదాల వారికి గో, సా, సి, సు, అలాగే పూర్వభద్ర 1, 2, 3 పాదాల వారికి సే, సో, ద అనే అక్షరాలు వీరి పేరులోని మొదటి అక్షరాలు ఉంటాయి. ఈ అక్షరాలు అయితే ఎవరి పేరులో మొదటి అక్షరాలు అవుతాయి వారంతా కూడా కుంభరాశికి చెందిన వారై ఉంటారు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ కుంభరాశి వారికి క్రోధినామ సంవత్సరంలో ఆదాయము, వ్యయము సమానంగా ఉన్నాయి. అంటే ఆదాయం 14, వ్యయం 14, ఖర్చులు, సంపాదన అంతా కూడా సమానంగా ఉంటుంది. రాజ్యభుజం 6, అవమానం 1. అంటే వీరికి సంఘంలో గౌరవ ప్రతిష్టలు, కీర్తి ప్రఖ్యాతులు బాగుంటాయని, అవమానాలు తక్కువగా ఉంటాయని అర్థం అన్నమాట. ఇకపోతే ఈ రాశి వారికి గ్రహస్థితిని పరిశీలిస్తే, ఫస్ట్ ఈ సంవత్సరం ఉగాది నుండి 1 మే 2024 వరకు గురువు 3వ ఇంట లోహమూర్తిగా సంచారం, తర్వాత 4వ ఇంట సంచారం, అలాగే శనీశ్వరుడు ఈ సంవత్సరం అంతా కూడా మొత్తం జన్మరాశిలో సంచారం, రాహుకేతులు, రాహు 2వ ఇంట్లో, కేతు 8వ ఇంట్లో సంచారము చేస్తున్నారు. ఈ రకంగా వీరికి కొంత నిశ్చవ ఫలితాలే ఉంటాయి, అనుకూల ఫలితాలు లేవనే చెప్పవచ్చు. ఇప్పటికే ఏలినాటి శని ప్రభావం చేత వీరు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇప్పుడు పోయిన సంవత్సరము రాహు 3వ స్థానంలో కొంత అనుకూలత ఉన్నప్పటికీ నవంబర్ 2023 నుంచి మీనరాశిలోకి ప్రవేశించడం చేత కుటుంబ స్థానంలో రాహు సంచారము, అలాగే అష్టమంలో కేతు సంచారము, గురుబలం కూడా లేకపోవడం ఈ సంవత్సరం కూడా, 4వ స్థానంలో గురు సంచారం, శుభగ్రహం అయినప్పటికీ, సౌఖ్యస్థానం అయినప్పటికీ గృహంలో కొంత గురుబలం మాత్రం ఉండదు. కాబట్టి అశుభ ఫలితాల్లో కూడా శుభ ఫలితాలు ఉంటాయి కొన్ని. దీనివల్ల మిశ్రమ ఫలితాలు లభిస్తాయని చెప్పవచ్చు. ఈ రాశి వారికి గత సంవత్సరంతో పోల్చుకుంటే శుభ ఫలితాలు కొన్ని గోచరిస్తాయని చెప్పవచ్చు. దీర్ఘకాలిక సంచార గ్రహాల ప్రతికూల గ్రహమైన అర్ధాష్టమంలో గురువు సంచారము, ఏలినాటి శని ప్రభావము, రాహుగ్రహ యొక్క ప్రభావం చేత కొంత ఇబ్బంది, మిశ్రమ ఫలితాలు లభిస్తాయని చెప్పవచ్చు. ఈ గురువు చతుర్థ స్థానంలో అర్ధాష్టమంలో సంచారం యాచనం, బుద్ధి చాంచల్యం, తేజోహానిం, ధనం వ్యయం, దేశత్యాగంచ కలహం, చతుర్థ స్థాన గో గురు అని చెప్పబడింది. అనగా గురుడు చతుర్థ స్థానం అందు సంచారం చేసేటప్పుడు దరిద్రం అంటే ధననష్టం కలిగించడము, ఇబ్బందులు కలిగించడము, స్థిరమైన స్థితి లేకుండా ఉండడము, అటు ఇటు తిరగడము, ఇల్లు మార్పులు, గృహ మార్పులు, ఉద్యోగ మార్పులు ఉండడము, అపకీర్తి, అనవసరమైన అపవాదులు పడడము, అనవసరమైన ఖర్చులు, ఈ తిరగడంలో ఖర్చులు అవుతాయి కాబట్టి ధన వ్యయం కూడా అవుతుంది. స్థాన చలనాలు, గృహ మార్పులు, దీనివల్ల గొడవలు, కలహాలు ఇవన్నీ కూడా గురువు సూచిస్తుంటాడు. ఇక శని సతా క్లేశం, వృధా వైరం, సతతం కార్యనాశనం, సంచార స్వజన ద్వేషం, పాపచింతాం ధనే శనవు. అంటే ధనస్థానంలో శని సంచారం వల్ల శని
ఎల్లప్పుడూ ఏదో మనోవిచారంతో ఉంటారు. అనవసరమైన గొడవలు, కలహాలతో ప్రయత్న కార్యాలన్నీ ఏం చేస్తుంటే అవన్నీ ఏదో రకంగా గొడవలు చేతనో దేని చేతనో విఫలం కావడము, చెడిపోవడము, వృధా సంచారము, అనవసరంగా ఇతరులకు ఇబ్బందులు కలిగించే పనులు ఏవో కొన్ని మనకు తెలియకుండానే చేయాల్సిన రావడము, సర్వబంధు జన విరోధాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ శని యొక్క 2వ స్థానంలో సంచారం వల్ల. ఇక రాహు కుటుంబ స్థానంలో సంచారం వల్ల సౌభాగ్యం, భాగ్యం, ఆరోగ్యం, అర్ధలాభం, యశస్కరం, వాక్పౌరుషం, వినోదంచ ధనస్థానగో పణి అని చెప్పబడింది శాస్త్రంలో. అనగా రాహు ధనస్థానం అందు సంచారం చేసే కాలంలో సౌభాగ్యాన్ని ఇస్తాడు, వివిధ రూపాల్లో ధనలాభాన్ని ఇస్తాడు, శరీర బలాన్ని పెంచుతాడు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ప్రజల్లో మాట పలుకుబడి కూడా వస్తుంది, సర్వత్రా అనుకూలంగా ఉంటుంది అని శాస్త్రంలో చెప్పబడింది. అలాగే కేతు అష్టమ సంచారం వల్ల దేహపీడ, మనక్లేశం, చతుష్పాద మృగాద్భయం, రాజకోప ప్రయాణంచ అష్టమస్థానగో పణి అని చెప్పబడింది. అష్టమ స్థానంలో కేతువు కానీ రాహు కానీ సంచారం చేస్తుంటే ఉన్నప్పుడు శరీర పీడ, మనోవిచారము, క్రూర జంతువుల భయము, 4 కాళ్ళ జంతువుల వల్ల అంటే ముఖ్యంగా కుక్కల రోడ్డు మీద ప్రయాణిస్తున్న కుక్కల వల్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. రాజదండన అంటే పెనాల్టీస్. ఇవాళ రేపు రాజదండన అంటే మనం వెహికల్స్ నడుస్తుంటే సిగ్నల్ జంప్ చేస్తుంటే పడుతుంటాయి పెనాల్టీస్, అవే ఎక్కువగా ఉంటాయి. లేదా ట్యాక్స్ కట్టకపోవడము, ఇంటి ట్యాక్సో, మున్సిపల్ ట్యాక్సో, లేదా గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ బిల్ కట్టకపోవడం, ఆ భయాలు, పెనాల్టీస్ పడడము, ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోవడం, సరైన టైంలో కట్టకపోవడం వల్ల తరచుగా ప్రయాణాలు చేయడము, అనవసరంగా చేస్తున్న కార్యాలన్నీ విఫలం కావడము ఇత్యాది. మకర రాశి ఫలితాలు పరిశీలిస్తే ఈ రకంగా 2, 3, 4 పాదాలు ఉంటాయి కాబట్టి కుంభరాశి వారికి శని, మొదటి 4 నెలలు సంవత్సరం లేదని చెప్పవచ్చు. 8 నెలలు రాహుగ్రహం బాగుంది కాబట్టి ఆరోగ్యం బాగుంది అంటే శూన్య ఫలితం. అలాగే వివాహ శుభకార్యాలు నిర్వహిస్తారు, దానివల్ల లాభనష్టాలు ఖర్చులు ఉంటాయని, ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. 0 వచ్చిందంటే నీలాబంధాలని ఎవరైనా అపాధులు 4 నెలల్లో 0 వచ్చిందంటే శత్రువులే మిత్రులు సమస్యలు ఉంటాయి. మాట పడే 4 నెలలు ఉంటే జీవితాలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని బయటపడతారు. గతంలో కోల్పోయిన అవకాశాలని సంపాదించుకునే అవకాశం ఈ సంవత్సరం లభిస్తే మొదటి 8 నెలలు శత్రువులకి వచ్చింది. మీరు ఎవరనేది విషయాన్ని కూడా సంవత్సరం గుర్తించే వారి సంఖ్యనే వచ్చింది కాబట్టి బయటపడతారు. అద్భుతంగా ఉద్యోగ వ్యాపారంలో మీకు అభివృద్ధి బాగానే ఉంటుంది. రాహు అంటే శని గురువుల ధనలాభం నుండి కాపాడుతుంటాడు. 1, 3 ఏళ్ళ సంతోషం అన్నదిగా కూడా ధనలాభం, జన్మశని శనిశ్వరుడు సంచారం వల్ల. అలాగే ధనిష్ట నక్షత్రం వాళ్ళకి 4 బద్ధకం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలి, 4 నెలలు వాకింగ్ చేయడం, 4 నెలలు మాత్రం యోగా చేయండి. బయట వాకింగ్ చేయలేనప్పుడు లేదా మెడిటేషన్ చేయండి. దానివల్ల మీ శరీరానికి శ్రమ పెట్టండి, దానివల్ల మీకు దోషాలు తగ్గుతాయి. అలాగే ధనిష్ట నక్షత్రం వారికి మీకు చర్మ సంబంధించిన 4, 2 అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే మీ మనస్తత్వాన్ని 4 నెలలు పెద్దలను గౌరవం సంఖ్య వాళ్ళను వాళ్ళ అవసరాలు 2-4 నెలలు కూడా మొత్తం 8 నెలలు వాళ్ళ అవసరాలు చివరి 4 నెలలు మాత్రమే నిమిషాలు మాట్లాడే సంఖ్య 1 వచ్చింది కాబట్టి చివరి 4 నెలలు మాత్రం ధనాదాయం ఉంటుంది. ఆ శని భగవాన్ యొక్క అనుగ్రహం లభిస్తుంది. మానసిక మానసిక ప్రశాంతత పోయినప్పుడు ఈ విధంగా వీరు ఈ పెద్ద ముసలి వాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉంటే వాళ్ళతో కూర్చొని కొంతసేపు మీరు ముచ్చటిస్తే ఇంటికి రాగానే మీకు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. చివరి 4 నెలలు మాత్రమే ధనాదాయం వాళ్ళతో సంపాదన వల్ల ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా ఆలోచిస్తూ శనివారం నియమాలు పాటించడం, శనివారం తగ్గాలంటే అలాగే వాళ్ళు ఉంటే కుటుంబ స్థానంలో శని సంచారం పెట్టండి. వాళ్ళ అవసరాలు కష్టపడే ఫలితాలు ఇస్తాడు. ప్రతిరోజు అడగండి, బయటికి వెళ్ళే మీకేం కావాలి చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి, శత్రుబాధలు లభిస్తాయి, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. అలాగే మాట పట్టింపులు కాబట్టి చాలా ఆంజనేయ స్వామిని ఆరాధించండి. అబద్ధాలు అడగండి చేసుకోవడం వల్ల మీరు తగ్గుతాయి. పెట్టండి, దానివల్ల మీకు ఇబ్బంది ఉండదు. రుద్రాభిషేకం చేసుకోగలిగిన అనారోగ్య సమస్యలకు శుభ్రత పాటించడానికి సమయానికి భోజనం చేయడం వల్ల మీ శివాలయంలో శని భగవాన్ చేయించుకోవడం వల్ల లభిస్తుంది. దర్శించకపోతే తగ్గుతాయి. విద్యార్థులకు ఏకాగ్రత అనుగ్రహం బాగుంది కాబట్టి ఇంకా కష్టపడి చదువుతారంటే గురు
చేసుకోవడం, రావి చెట్టు ప్రదక్షిణ సౌఖ్య స్థానము, గృహస్థానం, గ్రహానికి సంబంధించిన మానసిక స్థానం కాబట్టి గ్రహానికి సంబంధించిన కాబట్టి గురువు ఉండడం వల్ల అలాగే రాహు గ్రహానికి సంబంధించిన ఇల్లు కడితే లభిస్తాయి, ఇబ్బందులు కొన్ని వస్తాయి, వ్యవహారాలు అనుకూలంగా కలిసి వస్తాయి. దాంతో పాటు డబ్బు ఖర్చు అవుతుంది, మానసికంగా కూలి వాళ్ళతో కూడా అవుతాము, మేస్త్రితో ఇలా చెప్పాలంటే గృహం అన్ని రకాలుగా షబ్బులతోనే అట్లాగే కొత్త ఇల్లు కడతారు, ఇల్లు మార్పులు జరుగుతాయి. ఈ రాశి వారు అందరు కూడా వాళ్ళు ఉంటాయి, ఇంటికి మార్పులు జరుగుతాయి. అలాగే ఆశిస్తూ చేసే ఉద్యోగస్తులు చాలా అనుకూలంగా ఏదో కాబట్టి అధికారులతో గొడవపడి అనుకూలం చేయడం వీరే. అలాగే ముఖ్యంగా భాగ్యస్థానంలో ఉద్యోగం మాత్రం సంచారం, ఉద్యోగం మాత్రం చాలా తండ్రి అనారోగ్యం కొంత ఆందోళన అప్పు చేసి గణపతి ఏం చేస్తారంటే వాహనాలు, భూమి ఆరోగ్యం ఉంటారు, దానివల్ల కూడా ఖర్చు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే బుధవారం రోజు గణపతి ఉండదు, ఏదో చాంచల్యంగా ఏదో జపం చేసుకోండి 108 సార్లు. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని మాత్రం కూడా ప్రయత్నం చేస్తే వీసాలు లభిస్తాయి. తండ్రి గారి ఆరోగ్యాన్ని చదువుకుంటే కొంత ఇబ్బందులు రాకుండా బాగుంటుంది, విదేశీ యాన యోగం లభిస్తుంది. మొత్తం మీద రాహు అనుకూలత స్పష్టంగా ఉంది కాబట్టి మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. వాళ్ళు చాలా కష్టపడాల్సి వస్తుంది, కష్టపడితే వాళ్ళకు శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంటుంది. గృహ నిర్మాణంలో సంపాదించే సొమ్ము చోర్లు పాలకుండా తగిన జాగ్రత్తలు అవసరం పడుతుంది. స్థిరాస్తి ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు వాళ్ళ లేబర్తో వాటితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మత్స్య వ్యవసాయ రంగం వారికి ఈ సంవత్సరం కన్నా గతం కంటే కూడా బాగానే ఉంటుందని చెప్పవచ్చు ఫలితాలు. ధాన్యం కొనుగోలు రిజర్వ్ చేసే వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలే ఉంటాయి. పౌల్ట్రీ రంగం వారికి సామాన్యంగా ఉంటుంది. స్థిరాస్తుల వ్యాపారస్తులకు, గృహ నిర్మాణం రంగం వారికి మెరుగైన ఫలితాలే ఉంటాయని చెప్పవచ్చు. ఇక ధనిష్ట నక్షత్రం వారికి ఉద్యోగంలో ప్రమోషన్లో ఉన్నతి లభిస్తుంది. శతభిషం వారికి ఉద్యోగ విషయంలో ముందంజ వస్తుంది. కాంట్రాక్ట్ లేబర్ వారికి ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయి. పూర్వపాత వారికి చేసే పనిలో ఏకాగ్రత, మంచి వ్యక్తిత్వం పొందుతారు. కాబట్టి వీరు ఆరాధించాల్సిన దైవం ఆంజనేయ స్వామిని. ముఖ్యంగా శని కుటుంబ స్థానంలో ఏలినాటి శని ఉన్నాడు కాబట్టి ఆంజనేయ స్వామి ఆరాధించడం, దర్శకృత శని స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడము, రుద్రాభిషేకం చేసుకోవడము. అలాగే శనివారం దుర్ముహూర్తంలో ఆంజనేయ స్వామి తమలపాకులో వెన్నవేసి ఆరాధన చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, మీ శత్రుబాధలు తగ్గుతాయి. ఆది శుక్రవారాలు మీకు అనుకూలమైన దినాలు అవుతాయి. గురువారం అర్ధాష్టమంలో గురు సంచారం ఉంది కాబట్టి దక్షిణామూర్తి సూత్ర పారాయణం ప్రతిరోజు చేసుకోండి, లేదా నవగ్రహ సూత్రాల్లో దేవనాంచ ఋషాంచ గురుకాంత సందీపం బుద్ధిమంతం త్రిలోకశతం నమ బృహస్పతి అనే సూత్రాన్ని పారాయణం చేసుకోండి ప్రతిరోజు 16 సార్లు. ముఖ్యంగా పౌర్ణమి రోజు 9:15 నుంచి 10:15 మధ్యలో రావి చెట్టు ప్రదక్షిణాలు చేస్తే రావి చెట్టుపై లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఓం మహాదేవచ విష్ణు ఇష్టమతి తన్నో లక్ష్మీ ప్రచోదయ అనే స్తోత్రాన్ని 10 సార్లు జపం చేస్తూ రావి చెట్టు మొదట్లో నెయ్యితో దీపం వెలిగించండి, ఒక చెంబడి నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేసి రండి. దానివల్ల అలాగే ఆ చెట్టు దగ్గర కూర్చొని దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేసుకోవడం వల్ల మీకు గురు భగవాన్ అనుగ్రహం లభిస్తుంది. గురువులకు నమస్కరించుకోండి. గురువులకు ఎప్పుడప్పుడు మీకు ఫోన్ చేసి మొబైల్లో అయినా ఫోన్ చేసి మీరు పోలేకపోతే వారి ఆశీర్వాదం తీసుకోండి. దీని వల్ల గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. అలాగే రాహు గ్రహం అనుగ్రహం ఇంకా లభించిన కేతువు యొక్క ఇబ్బంది తగ్గాలంటే మీకు ముఖ్యంగా చేయాల్సింది గణపతి ఆరాధన చేయాలి. గణపతిని కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. ఇంట్లో ప్రతిరోజు కూడా ఓం కం ఐం గణపతి నమ మంత్రాన్ని 105 సార్లు జపం చేసుకోండి. ఇలాగా ఏదో ఒకటి మీరు అన్ని శని భగవానికి సంబంధించింది, గురుగ్రహానికి సంబంధించింది, కేతుకు సంబంధించిన స్తోత్రాలు పారాయణం చేసుకోవడం ద్వారా మీకు ఈ సంవత్సరం ఇంకా శుభ ఫలితాలు లభిస్తాయి. ఇక కందాయ ఫలాలు పరిశీలిస్తే ధనుసు రాశి వారికి 4, 2, 1 వచ్చింది. 4 అంటే మొదటి 4 నెలలు, రెండో 4 నెలలు కూడా సమసంఖ్యలే వచ్చాయి కాబట్టి శూన్య ఫలమే ఉంటుంది. కాబట్టి ధనాదాయం, లాభము, ఖర్చులు, ధనాదాయం సమానంగా ఉంటుంది. కాబట్టి చివరి 4 నెలలు మాత్రం 1 వచ్చింది, బేస్ సంఖ్య వచ్చింది. కాబట్టి ధనాదాయం చివరి నెలలు బాగుంటుంది అన్నమాట మీకు. అలాగే శతభిషం వారికి మొదట 7, 0, 4 వచ్చింది.
7 అంటే మొదటి 4 నెలలు ధనాదాయం చాలా బాగా ఉంటుందని చెప్పవచ్చు. రెండో 0 వచ్చింది కాబట్టి రెండో 0 అంటే మానసిక వ్యధ. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. సమసంఖ్య వచ్చింది 4 సమసంఖ్య అవుతుంది కాబట్టి మీకు లాభ నష్టాలు సమానంగా ఉంటాయని అర్థం అన్నమాట. ఇకపోతే పూర్వభద్ర వారికి 2, 1, 2 వచ్చింది. మొదటి 4 నెలలు సమసంఖ్య, చివరి 4 నెలలు సమసంఖ్య వచ్చింది కాబట్టి శూన్య ఫలితం ఉంటుంది. ధన ఖర్చులు అన్నీ సమానంగా ఉంటాయి. మధ్య 4 నెలలు అంటే 4 నుంచి 8 నెలలు చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, కార్తీకం, మాఘశిరం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం. ఈ 4 నెలలు మాత్రం మీకు ధనాదాయం బాగుంటుంది. ఈ రకంగా పూర్వభద్ర వారికి అన్ని రకాలుగా మధ్య 4 నెలలు బాగుంటుంది. చివరి 4 నెలలు, ముందు 4 నెలలు మాత్రం ఖర్చులు ఆదాయం సమానంగా ఉంటుంది కాబట్టి శూన్య ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా కందాయ ఫలాలు ఉన్నాయి. అందరికీ అన్ని రకాల శుభాలు కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.